ఎంసెట్-2ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిఐడి నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్ ఎంసెట్-2ను రద్దు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. మంత్రులు, అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సీఎం న్యాయపరమైన అంశాలపై చర్చించారు. ఎంసెట్-3ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయాలంటూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు సీఎంకు నివేదికను సమర్పించారు. అధికారులు, మంత్రులతో కలిసి నివేదికను పరిశీలించిన సీఎం పరీక్షను రద్దు చేసి ఎంసెట్-3 నిర్వహించాలని సూచించారు. లీకేజీ కారకులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇటు పేపర్ రద్దుపై న్యాయపరమైన అంశాలను పరిశీలించాలని, గతంలో పేపర్ లీక్ అయిన సమయంలో తీసుకున్న నిర్ణయాలపైన సమీక్ష చేయాలని సూచించారు. ఎంసెట్-3 పేపర్ను ఆగస్టు చివరి వారంలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు మొదటి వారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని, ఎగ్జామ్ నిర్వహణ కోసం సిద్ధం చేయాలంటూ ఎంసెట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో పేపర్ లీక్ కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ పేపర్ లీకేజీ డీల్ 80 కోట్ల పైనే ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం 100 మందికి పైగా విద్యార్థులు పేపర్ లీకేజీతో లబ్ధి పొందారన్నారు. ఎంసెట్-2ను రద్దు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్స్ యూనియన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్-2 రద్దు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం పునరాలోచించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లీకేజీకి కారకులైన వారిపై, అందులో భాగమైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇటు రద్దుపై ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించనుంది.